మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్‌లో బెస్ట్ డీల్స్ కోసం చూస్తున్నారా? అయితే మీరు ఫాలో అవ్వాల్సిన పేజ్ మహీందర్ జోన్. దాంట్లో మీకు బెస్ట్ ఎవర్ డీల్స్ అయితే ఉంటాయి. ఈవెన్ మీకు 90% వరకు డిస్కౌంట్ ఉన్న ప్రొడక్ట్స్‌కి సంబంధించిన లింక్స్ కూడా అందులో షేర్ చేయబడతాయి. సో ఇంకెందుకు లేటు డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. అక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టా. మీరు ఎందులో ఫాలో అవ్వాలనుకుంటే అందులో ఫాలో అవ్వచ్చు. అలాగే నా పేరు మీద ఒకటి మన ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో యాక్చువల్గా పోస్టర్స్ అయితే పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి వచ్చాయి. బట్ నాకు కొంచెం కుదరలేదు వేరే రీజన్స్ వల్ల. సో ఇంక ఇప్పుడు నైట్ చేస్తున్న వీడియో. సో నెక్స్ట్ డేకి అయితే పోస్ట్ చేస్తా. సో బేసిక్గా నాని గారి మూవీ ప్యారడైజ్ మూవీ వస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. సో వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే బేసిక్గా నాని గారు ఈజ్ వెరీ మచ్ నోన్ ఫర్ ఎక్స్పెరిమెంట్స్. అంటే డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి ఆయన సినిమాలు. సో ఏ ఒక్క సినిమా కూడా కంటిన్యూస్గా సింగిల్ జోనర్లో వెళ్ళిన ఫీలింగ్ అయితే రాదు. మీరు లాస్ట్ 6-7 మూవీస్ కనుక చూసుకున్నట్టయితే అంటే సుందరానికి కానీ, శ్యామ్ సింగరాయ్ కానీ, లేదంటే హాయ్ నాన్న కానీ, దసరా కానీ, హిట్ 3 కానీ, అన్నీ కూడా చాలా డిఫరెంట్ జోనర్ సినిమాలు. సరిపోదా శనివారం కానీ మొత్తం అన్నీ కూడా. సో ఒక యూనిక్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, యూనిక్ కైండ్ ఆఫ్ ఏమంటారు కాన్సెప్ట్, యూనిక్ జోనర్, వీటన్నిటితో పాటు వస్తుంటారు ఆయన. సో ప్రతిసారి ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది అనమాట ఆయన సినిమా ఒకటి వస్తుంది అంటే. ఈవెన్ ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కూడా చాలా డిఫరెంట్గా బాగా అనిపిస్తుంటాయి. కోర్ట్. సో అలా అనమాట. సో అలాంటి నాని గారి నుంచి అంతకుముందు దసరా తీసిన శ్రీకాంత్ ఓడెల. సో ఆయన నుంచి వీళ్ళిద్దరి కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా ఈ ప్యారడైజ్ మూవీ, ది ప్యారడైజ్ యాక్చువల్లీ. సో అనిరుద్ధ్ గారి బీజిఎం. సో ఏదైతే ఫస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ లాగా వదిలారో అసలు అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అదైతే ఇంకా అది చాలా పెద్ద సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది మొత్తం. కోర్స్ రాకేష్ మాస్టర్ గారి స్టెప్స్ కూడా కొంచెం బాగా సెన్సేషన్ అయ్యి, అంటే తర్వాత ఎడిట్ అది బాగా సెన్సేషన్ అయింది అది. సో ఆయన లేరు మన మధ్య ఇప్పుడు, అది వేరే విషయం. సో బట్ నేను అంటుంది ఏంటంటే ఈ ప్యారడైజ్ సినిమాకి రిలీజ్కి 1 year ముందు ఒక పెద్ద గ్లిమ్స్ రిలీజ్ చేసి అండ్ చాలా సాలిడ్గా దీని మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా దాని నుంచి మళ్ళీ ఇంకో కంటెంట్ అయితే రిలీజ్ చేశారు ప్యారడైజ్ సినిమా నుంచి. అదే ప్యారడైజ్ సినిమాకి సంబంధించిన 2 పోస్టర్స్ యాక్చువల్గా. సో ఈ 2 పోస్టర్స్ కూడా ఏంటంటే ఒక థీమ్తో వచ్చాయి. అంటే ఒకటేమో హిజ్ నేమ్ వాడి పేరు, ఇంకొకటేమో హిజ్ గేమ్ వాడి తీరు అనే కాన్సెప్ట్ అయితే వచ్చాయన్నమాట. సో ఆబ్వియస్లీ డిఫరెంట్గానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. అండ్ యాజ్ యూజువల్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఏదైతే లుక్ రిలీజ్ చేశారో హిజ్ నేమ్ అని చెప్పి జడల్ అని పేరు పెట్టారనమాట. సో బేసిక్గా దానికి వాళ్ళు ఇచ్చిన పేరేంటి అంటే దానికి వాళ్ళు చెప్పింది ఏంటంటే హీ డిడెంట్ హ్యాడ్ ఏ నేమ్ అంటిల్ దే గివెన్ హిమ్ ఏ నేమ్ అని చెప్పి ఒకటైతే ఉందన్నమాట. సో అది బేసిక్గా కొంచెం డిఫరెంట్ ఏమంటారు డిఫరెంట్ థీమ్ అనే చెప్పొచ్చు. నిజంగానే అది బాగా అనిపించింది. అంటే బేసిక్గా మనకి గ్లిమ్స్లోనే చాలా క్లియర్గా ఒక విషయాన్ని అయితే చూపించారు. ఏమనంటే ఒక లంజపుత్ర కథ అని చెప్పి. సో చాలా క్లియర్గా ఉంది కదా. సో కాలింగ్ ఏ స్పేడ్ అని చెప్పి అది అక్కడ మెన్షన్ అయితే చేశారనమాట. సో ఇంకా మేబీ ఇంకా దానికి తగ్గట్టుగానే ఆ పేరు అయితే పెట్టారేమో. అంటే ఆ జడలు చూసి జడలని పేరు పెట్టారేమో మరి. ఇంకా అంటే నాకు నిజంగా అదే అనిపించింది. నాకు మేబీ దానికి తగ్గట్టు ఏమైనా పెట్టారేమో. సో మేబీ ఒక ఎవరికి పుట్టాడో తెలియకుండా పెరిగే ఒక వ్యక్తికి ఏ పేరు ఉంటుంది. సో ఎవరైనా ఏదైనా పేరు ఇస్తే ఆ పేరే ఉంటుంది. సో మేబీ ఆ పేరు అలా వచ్చిందేమో అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇది కొంచెం సర్క్యులేట్ అవుతుంది యాక్చువల్గా. హీ డిడెంట్ హ్యావ్ ఏ నేమ్ అంటిల్ దే గివెన్ హిమ్ ఏ నేమ్ అని చెప్పి. సో మరి అట్లా అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో అది సిచ్యువేషన్. అండ్ అది ఆ పోస్టర్లో నాని గారి లుక్ అదంతా అసలు చాలా డిఫరెంట్గా ఉంది. అది ఏంటో నాకు అసలు అర్థం కావాలంటే చాలా వింతగా ఉంది అసలు. అంటే ఆ లుక్, ఆ హెయిర్ స్టైల్, ఆ బియర్డ్, ఆ మస్టాష్ మొత్తం అంతా కూడా డిఫరెంట్గా ఉంది. ఆ అద్దాలు చాలా రా అండ్ రస్టిక్గా ఉంది. ఆ జడలు అది డిఫరెంట్గా ఉంది. ఆ డ్రెస్ ఏమో కొంచెం మోడర్న్ స్టైల్కి తగ్గట్టు ఉంది. సో అసలు ఏమో చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది. తర్వాత చుట్టూ పోస్టర్లో మొత్తం ఎక్కడ చూసినా కూడా వెపన్సే. అంటే కత్తులు కనబడుతున్నాయి, బుల్లెట్లు కనబడుతున్నాయి, బ్లేడ్లు కనబడుతున్నాయి.
ఏమో రకరకాలుగా కనపడుతున్నాయి మొత్తం. సో 'ది ప్యారడైజ్' అనే దాంట్లో ఆ హెచ్ అయితే చార్మినార్ లోగోతో వస్తోంది. అండ్ హైదరాబాద్ అనే కైండ్ ఆఫ్ మీనింగ్ అయితే చూపిస్తోంది. సో ఇలాగ రకరకాల వెపన్స్ అయితే ఉన్నాయి మొత్తం ఆ పోస్టర్‌లో. సో ఇంకా ఏదో ఆయుధ పూజ చేసినట్టే పెట్టారు మొత్తం అంతాను. సో ఈ పోస్టర్ అయితే చాలా డిఫరెంట్‌గా చాలా అంటే చాలా ఏమంటారు ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఎందుకంటే ఆ లుక్ అసలు ఏమో అసలేం అర్థం కాలే. అంటే ఒక పక్కేమో ఆ లుక్ ఉండి మొత్తం ఆ ఓల్డ్ స్టైల్ లుక్ ఉండి, మరో పక్కేమో లేటెస్ట్ స్టైల్ షర్ట్ ఉండి కొంచెం డిఫరెంట్‌గా ఏమో అర్థం కాకుండా సరే చూద్దాం. ఏంటో ఈ సినిమా కాన్సెప్ట్ అనే క్యూరియాసిటీని, ఎక్సైట్‌మెంట్‌ని బిల్డ్ చేసేలాగా ఆ పోస్టర్ అయితే ఉంది. తర్వాత రెండోది హిస్ గేమ్ వాడి తీరు, ఐ ఏంట్ మూవింగ్ అన్ ఇంచ్ బ్రింగ్ ద వార్ టు మీ వెయిటింగ్ అని చెప్పి పోస్టర్ ఇచ్చారు. సో బేసిక్‌గా చుట్టూ ఒక 100 మంది దాకా ఉన్నారు. ఆ 100 మంది కత్తులు పట్టుకొని చంపడానికి అన్నట్టు మీదకొస్తున్నారు. సో ఆల్రెడీ దెబ్బలైతే తగిలున్నాయి. ఈ మధ్యలోని అండ్ ఈ చివర తగిలున్నాయి. సో బ్లీడింగ్ అయితే అవుతోంది. అండ్ బాడీ కూడా బాగా గట్టిగా బిల్డ్ చేశారు ఈ సినిమా కోసం, అది కూడా తెలుస్తోంది. అండ్ చాలా క్లియర్‌గా కెమెరా గస్ చూస్తున్నారు. కెమెరా గస్ చూస్తూ అస్సలు కదిలేదేలే ఇక్కడి నుంచి అన్నట్టు కూర్చున్నారనమాట. సో అదొక పోస్టర్. సో 2 డిఫరెంట్ పోస్టర్స్ అయితే ఉన్నాయి. సో ఈ 2 పోస్టర్స్ కూడా చాలా అంటే చాలా డీటెయిలింగ్‌తో కూడుకొని ఉన్నాయి. కాకపోతే ఏంటంటే యూనో ఇది 'ప్యారడైజ్' సినిమా యొక్క స్పెషాలిటీని చెప్పేది కాదు. ఇదేంటంటే ఆ క్యారెక్టరైజేషన్ యొక్క స్పెషాలిటీని చెప్పేది. ఈ జడల్ అనే క్యారెక్టర్ యొక్క క్యారెక్టరైజేషన్ యొక్క స్పెషాలిటీని చెప్పేది. 'ప్యారడైజ్' సినిమాలో నాని గారి క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఆ క్యారెక్టరైజేషన్ ఎంత సాలిడ్‌గా ఉండబోతుంది, ఎంత వైల్డ్‌గా ఉండబోతుంది, ఎంత బ్రూటల్‌గా ఉండబోతుంది. సో ఈ కైండ్ ఆఫ్ క్లారిటీని ఇచ్చే పోస్టర్స్ ఇవి యాక్చువల్లీ. సో ఇదైతే సినిమాకి సంబంధించిన కంటెంట్ అయితే కాదు. సినిమాకి సంబంధించి ఇప్పటివరకు మొత్తంగా అయితే 4 పోస్టర్స్ వచ్చాయి. ఒకటి గ్లిమ్స్ మీద పోస్టరు. సో వెనక రెక్కలు, కాకి రెక్కలు ఉన్న పోస్టర్ ఒకటి. తర్వాత ఒక గన్ను పట్టుకొని ఆయన నుంచున్న పోస్టర్ వర్షం పడుతున్నట్టు. సో ఇప్పుడు ఈ 2 పోస్టర్స్. సో 4 పోస్టర్స్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. నాని గారి మేక్ ఓవర్ గానీ, చేంజ్ ఓవర్ గానీ మొత్తం అంతా కూడా అసలు టూ గుడ్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. అండ్ చెప్తున్నా కదా, సో నాని గారి స్టోరీ సెలక్షను, లుక్ వేరియేషన్స్ మొత్తం అన్నీ కూడా అసలు పీక్స్‌లో ఉంటాయి. అదైతే క్లియర్‌గా తెలుస్తూ ఉంటదన్నమాట మనకైతే. సో రిలీజ్ డేట్ అయితే యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు సేమ్ డేట్ అనే అనౌన్స్ చేశారు. 26 మార్చ్ 2026 అని. బట్ యాక్చువల్‌గా ఇన్సైడ్ ఇన్ఫో ఏంటంటే 'ప్యారడైజ్' షూట్ డిలే అవుతోంది. ఫస్ట్ టైం నాని గారు చెప్పిన డేట్‌కి కొంచెం అటు ఇటు కాకుండా కొంచెం ఎక్కువ లేట్ అయ్యేలాగా ఉంది 'ప్యారడైజ్' సినిమా. సో 'ప్యారడైజ్' సినిమా విల్ బీ ఇన్ సమ్మర్ 2026 అంటున్నారు. సమ్మర్ అంటే అదే మే ఆ టైంకి ఆర్ జూన్. సో ఆ టైంకి రావచ్చు అనే ఫీలింగ్ అయితే ఉంది. అంటే ఇన్సైడ్ ఇన్ఫో ఇది. అంటే ఇన్సైడ్ టాక్స్ ఉంటాయి కదా, రూమర్స్. సో దాన్ని బట్టి అనమాట. సో మేబీ అంటే నిజంగానే షూట్ అయితే డిలే అయింది. వీళ్ళు బేసిక్‌గా హిట్ 3 అయిపోయిన వెంటనే షూట్‌లో దిగుదాం అనుకున్నారు. బట్ అలా జరగలేదు. కొంచెం టైం తీసుకున్నారు. సో హిట్ 3 అయిన తర్వాత చానాళ్ళకి ఈ సినిమా షూట్‌లోకి అయితే నాని గారు ఎంటర్ అయ్యారు. సో ఆ డిలే అయితే అయ్యింది కాబట్టి దాన్ని బట్టి వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే, అంటే ఇన్సైడ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటంటే ఆ మూవీ ఆ డేట్‌కి రాకపోవచ్చు అని చెప్పి. అండ్ బేసిక్‌గా 19థ్ కూడా చాలా టాక్సిక్ ఉంది. అండ్ 25థ్ అనుకుంటా కదా 'పెద్ది' సినిమా ఉంది. 27థ్ అనుకుంటా. సో అంటే ఎనీహౌ 27థే అనుకుంటా. సో ఎట్లా చూసుకున్నా మొత్తం అసలు చాలా పెద్ద ఏమంటారు లైనప్ ఉంది మొత్తం. సో చాలా పీక్ లెవెల్‌లో అన్ని హ్యూజ్ సినిమాలైతే రిలీజ్ అవుతున్నాయి. సో దీన్ని పాన్ ఇండియా వైడ్‌గా నాని గారు ఎక్కువగా ఫోకస్ చేస్తూ పాయింట్ ఔట్ చేస్తున్నారు. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ సో మరి చూడాలి మరి ఇంకా. అంటే ఒకవేళ షూట్ అన్నీ అనుకున్న టైంకి గనక అయిపోతే, లేట్‌గా స్టార్ట్ అయినా కూడా ఫాస్ట్‌గా అయిపోయినట్టయితే, అండ్ బాలీవుడ్ యాక్టర్ కూడా ఉన్నారు కదా ఇందులో, 'కిల్' సినిమాలో ఉన్న యాక్టర్. సో ఒకవేళ అనుకున్న టైం కంటే కొంచెం త్వరగా అయిపోతే, ఎందుకంటే లేట్‌గా స్టార్ట్ అయింది కాబట్టి, అలా జరిగినట్టయితే ఆ డేట్‌గా రిలీజ్ అయిపోవచ్చని ఇన్సైడ్ ఇన్ఫో. ఒకవేళ లేదు అన్నట్టయితే ఇంక మరి పోస్ట్‌పోన్ అవ్వచ్చు. పోస్ట్‌పోన్ డైరెక్ట్‌గా ఇంకా సమ్మర్‌కి వెళ్ళిపోద్ది. అంటే మేకి గాని, జూన్‌కి గాని వెళ్ళిపోద్దనమాట. సో అది పరిస్థితి. సో ఇదే యాక్చువల్‌గా ప్రస్తుతానికి ఉన్న డిస్కషన్ ఈ సినిమా గురించి అయితే. సో చూడాలి మరి ఇంకా ఆ డేట్‌కి వస్తారా? లేదా? కొంచెం అటు ఇటు ఏమైనా అవుతదా?
ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. సారీ ఏమనుకోవద్దు. అంటే నైట్ 11 అయిపోయింది. సో, ఈ టైంలో రికార్డ్ చేస్తున్నా. అంటే ఇంకా కుదరట్లేదు. అది తెలిసిందే కదా మీకు అందరికీ కూడా. కేవ్ స్టార్ట్ చేస్తున్నా. సో, దాని ఎఫెక్ట్. సో, దానివల్ల వర్క్ టూ మచ్ అయిపోతుందనమాట. సో, అందువల్ల ఏంటంటే అసలు కుదరట్లా. ఏదైనా చేయడానికి గానీ, ఎటైనా ఎళ్ళడానికి గానీ, వీడియోలు చేయడానికి కూడా కుదరట్లా. సో, వన్స్ అది ఓపెన్ అయిపోతే ఇంక అందులో కూర్చొని వీడియోలు చేసుకుందాం అని డిసైడ్ అయిపోయాను. అది వేరు. అదైనా కొంచెం ప్రశాంతంగా ఉంటదేమో అక్కడే కూర్చొని చేసుకోవడానికి. ఇక్కడ అలా కాదు కదా! మొత్తం చాలా కాంప్లికేటెడ్ అయిపోతుందనమాట మొత్తం అన్నీ గూడా. సో, అది సిట్యుయేషన్. సో, 'పారడైజ్' థీమ్ అంతా కూడా అసలు ఓవరాల్‌గా ఆ సినిమా తాలూకా కాన్సెప్ట్ ప్రతీదీ కూడా అసలు చాలా అంటే చాలా డిఫరెంట్‌గా నడుస్తోందిలెండి. ప్రతీదీ అంటే వాళ్ళు చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. సో, 'పారడైజ్' సినిమా అని అండ్ ఈ సినిమా బేసిక్‌గా 8 వీక్స్ థియేట్రికల్ విండో కూడా ఉంటది. అండ్ అది కూడా మనకి ఐడియా ఉన్నదే గదా! సో, అలా అన్నమాట సిట్యుయేషన్. సో, మొత్తం చూద్దాం మరింక ఎలా ఉంటది ఏంటనేది. సో, పోస్టర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఏమంటారు ఇంట్రెస్టింగ్‌గా డిజైన్ చేశారు. బేసిక్‌గా దసరా టైంలో కూడా పోస్టర్స్ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉండేవి యాక్చువల్‌గా. సో, చాలా చాలా బా అనిపించేది దసరా పోస్టర్స్. రిలీజ్ కౌంట్ డౌన్ పోస్టర్స్ ఉంటాయి కదా! అవి ఇంక అసలు బుర్రపాడని చెప్పొచ్చు. అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉండేవి అయ్యయితే మాత్రం. సో, అలాగే ఇప్పుడు కూడా పోస్టర్స్ అయితే బా రిలీజ్ చేశారు. సో, ఇంకా చాలా టైం ఉంది సినిమా రిలీజ్‌కి. సో, దిస్ ఈజ్ ఆగస్ట్. సో, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 7 మంత్స్ ఉంది ఇంకా. సో, చాలా టైం ఆగస్ట్ కూడా ఇంకా 8 డేసే కదా అయింది. సో, చాలా టైం ఉన్నట్టే. సో, లెట్స్ సీ చూద్దాం. ఆ డేట్‌కి వస్తారా? లేదంటే కొంచెం షూట్ డిలేస్ వల్ల అటు ఇటు ఏమైనా అవుతదా అని. ఎందుకంటే కంగారు పడిపోకూడదు ఈ సినిమా కోసం. ఎందుకంటే 'నాని' గారు బేసిక్‌గా చాలా గట్టిగా ప్లాన్ చేస్తూ 8 వీక్స్ థియేట్రికల్ విండో తీసుకొని, హిందీలో కొంచెం గట్టిగా రిలీజ్ చేసుకొని, మల్టీప్లెక్స్‌లను కూడా కొంచెం గట్టిగా ఇచ్చుకొని అలా చేస్తున్నారు. సో, ఇంత ప్లానింగ్ అయితే ఉంది కాబట్టి డెఫినిట్‌గా కొంచెం ప్రాపర్ రిలీజ్ ఉంటే బెటర్ నన్నడిగితే. సో, చూడాలి మరి. ఇప్పుడు 'టాక్సిక్' ఉందనుకోండి అబ్బా! 'టాక్సిక్' వాళ్ళే ఎక్కువ లాగేస్తారు థియేటర్స్ హిందీ సైడ్ ఎస్పెషల్లీ. సో, అది ఈవెన్ పెద్దికి కూడా ఎఫెక్టే నన్నడిగితే. ఎందుకంటే ఇప్పుడు 'యష్' బేసిక్‌గా 'మల్హోత్రా'తో టై అప్ అయ్యి ఉన్నాడు. తర్వాత 'నితీష్ తివారీతో' టై అప్ అయ్యి ఉన్నాడు. సో, బాలీవుడ్‌లోని పెద్ద పెద్ద పేర్లు అవన్నీ గూడా. అండ్ ఆఫ్టర్ 'కేజీఎఫ్ 2' వస్తున్న సినిమా. సో, డెఫినిట్‌గా హిందీ సైడ్ మంచి ప్రియారిటీ ఉంటది. సో, రిలీజ్ కూడా పెద్దవాళ్ళతోనే జరుగుతది. ఇవన్నీ ఉన్నాయి గదా! సో, థియేటర్‌లు ఎక్కువ వెళ్ళిపోతాయి. సో, ఇప్పుడు అంతెందుకు 'వార్ 2' 'కూలీ' ఒకటే రోజు రిలీజ్ అవుతుంటే హిందీలో దొరకట్లేదు వాళ్ళకి. సో, అందుకని 'ఆమీర్ ఖానే' రంగంలోకి దిగి 'ఆమీర్ ఖాన్' పర్సనల్‌గా ఫోన్ చేసి 'పీవీఆర్ ఐనాక్స్' చైన్‌కి మాట్లాడాల్సొచ్చింది. అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినియి. సో, అది ఇబ్బంది. చూడాలి మరి ఇంకేం చేస్తారో. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. మీకెలా అనిపించింది పోస్టర్స్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయని ప్రకారం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరు స్మైదర్ అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. నెక్స్ట్ వీడియో. బై బై.